Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా జీసస్ యొక్క అద్భుతమైన సేయింగ్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఒక స్ట్రేంజెస్ట్ ఆఫ్ సేయింగ్స్, ఆయన సేయింగ్స్లో 21 సేయింగ్స్ ఉన్నాయి. అందులో చాలా వింతైనటువంటి పదజాలాలు. వారికి శిష్యులకు ఏమన్నారంటే, మీరు ఫాస్టింగ్ చేస్తే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్టు, మీరు ప్రార్థన చేస్తే మిమ్మల్ని మీరు నిందించుకున్నట్టు, మీరు దానం చేస్తే మీరు దయ్యాలకి దానం చేసినట్టు, అలాగే ఇఫ్ యు గో ఇంటూ ఎనీ ల్యాండ్ అండ్ వాండర్ ఇన్ ద రీజియన్, మీరు ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి. మీరు ఏమి ఆఖరికి ఇఫ్ దే రిసీవ్ యూ, ఈట్ వాట్ దే ఆర్ వాట్ సెట్ బిఫోర్ యూ. మీకు ఏది ఆఫర్ చేస్తే అది మీరు తినాలి. అండ్ హీల్ ద సిక్, జబ్బు పడిన వారికి స్వస్థత చేకూర్చాలి. అమాంగ్ దెమ్, అంటే వారిని ముందుకు వచ్చిన వారి దగ్గరికి. ఫర్ వాట్ గోస్ ఇన్ టు యువర్ మౌత్ విల్ నాట్ డిఫైల్ యూ. మీ నోట్లోకి ఏది పోతుందో అది మీకు హాని చేయదు. బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, దట్ వాట్ ఈజ్ డిఫైల్ యూ. మీ నోట్లోంచి ఏది బయటకు వస్తుందో అది మీకు చెరుపు చేస్తుంది. ఇది ఫేమస్ సేయింగ్. అయితే ఫస్ట్ విచిత్రమైన, వింతైనది, స్ట్రాంగెస్ట్ అండ్ స్ట్రేంజెస్ట్, చాలా వింతైనది, చాలా బలమైన స్టేట్మెంట్. అసలు ఎందుకు ఎలా మాట్లాడారు అనే దానికి ఓషో గారి వివరణ చాలా వింతగా ఉంది. చాలా ప్రాధాన్యతతో కూడుకున్న ఇదనమాట. చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి తన వాస్తవికతలో, రియాలిటీలో జీవించడం లేదు. అతను వాట్ ఈజ్ రియాలిటీ, తన రియాలిటీ ఏమిటి అనే దాంట్లో అతను జీవించటం లేదు. అదే వచ్చినటువంటి సమస్య. అంతా అబద్ధాలతో జీవిస్తున్నాడు. పైకోటి లోపలొకటిగా నటిస్తూ ఉన్నాడు. అంచేత అతను ఏం చేసినా తప్పు అయిపోతుంది. ఉదాహరణకి, మీరు ప్రార్థన చేస్తే అది ఆ ప్రార్థన తప్పైపోతుంది. మీరు రాంగ్ రీజన్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఉపవాసం ఉంటే రాంగ్ రీజన్స్ కోసం ఉపవాసం ఉంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే ప్రశ్న. మీరు ప్రార్థన చేసేది తప్పు చేస్తున్నారు, లేదా ఫాస్టింగ్ చేసేది తప్పు చేస్తున్నారు అనే పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకోవటం లేదు. నీ లోపల ఏముంది అనే దాని మీదే మాట్లాడుకుంటున్నాం. నీ లోపల, నీ ఉనికి లోపల ఏముంది అనేదే అక్కడ ఎక్కువ ప్రాధాన్యతతో కూడుకున్న వ్యవహారం. నీ లోపల నువ్వు సరైన విధంగా ఉంటే నువ్వేం చేసినా సరిగ్గానే ఉంటుంది. నువ్వు ఉపవాసన చేసినా సరిగ్గానే ఉంటుంది, నువ్వు ప్రార్థన చేసినా సరిగ్గానే ఉంటుంది. నీ లోపల ఉన్నది సరికాని విధంగా ఉంది. నువ్వు కేంద్రంలో లేవు, నీ కేంద్రంలో లేవు, నీ స్వస్థితిలో లేవు, నీ స్వస్వరూపంలో లేవు. అంచేత అది సాధికారికంగా లేదు. నువ్వేం చేసినా అది తప్పైపోతుంది. ఎందుకంటే నువ్వేం చేసినా దేని మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు ఏం చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉండటం లేదు. నువ్వు ఏమై ఉన్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఒక దొంగ గురించి ఉదాహరణ చెప్తున్నారు. ఒక దొంగ ప్రార్థన చేస్తాడు. అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనేది అందరికీ తెలుసు. అయితే అతని ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? తన లోపల నుంచి, తన హృదయంలోంచి వస్తుందా? తన హృదయం ఏ విధంగా ఉంది? అందరినీ మోసపుచ్చాలి, నేను ఎక్కువ దొంగతనం చేయాలి,
అబద్ధాలు చెప్తాడు, ఇతరులకు అబద్ధాలు చెప్తాడు, హాని చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు అతను హృదయపూర్వకమైన ప్రార్థన ఎలా అవుతుంది? ఆ ప్రేయర్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ దొంగకి? అది అసాధ్యము. ప్రేయర్ చేస్తే, ప్రార్థన చేస్తే నీలో పరిణామక్రమం జరగాలి, మారిపోవాలి నువ్వు. ఆ గొంగళి పురుగు జీవితం నుంచి సీతాకొక చిలుక అయిపోవాలి ప్రార్థన అంటే. చేంజ్ యూ. ప్రేయర్ కెన్ చేంజ్ యూ. ప్రార్థన చేస్తే నీవు మారాలి. అడుకోవడం కాదు, బెగ్గింగ్ కాదు, నాకు అది కావాలి ఇది కావాలి అనే దాని కొరకు కాదు. ప్రార్థన చేస్తే నువ్వు పూర్తిగా మారిపోవాలి. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రార్థన? అది నీ లోపల నుంచి వచ్చింది. అయితే నువ్వు జబ్బు పడితే, నీ లోపల జబ్బుగా ఉంటే, శారీరకమైన, ఇక్కడ ఈ స్థూలమైన మీనింగులు తీసుకోకూడదు. నువ్వు శారీరకంగా జబ్బు గురించి మాట్లాడటం లేదు ఇక్కడ, నీ ఇన్నర్ గురించి మాట్లాడుతున్నారు. నీ ఇన్నర్ సిక్ అయితే, ఇఫ్ యు ఆర్ సిక్, యువర్ ప్రేయర్ ఈజ్ గోయింగ్ టు బీ సిక్. నీ లోపల ఆ యొక్క జబ్బు పడినటువంటి వ్యవహారం ఉంటే నీ ప్రార్థన కూడా జబ్బు పడుతుంది. ఒక స్టోరీ చెప్తున్నారు, ముల్లా నసరుద్దీన్ గురించి ఒక స్టోరీ చెప్తున్నారు. ఏంటంటే ముల్లా నసరుద్దీన్ ఒక జాబ్ కోసం అప్లై చేశాడు. ఆయన అప్లికేషన్లో చాలా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశాడు. నేను యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చాను, నాకు వైస్ ప్రెసిడెన్సీ ఇవ్వాలని చెప్పి నేషనల్ బ్యాంక్లో వాళ్ళు ఆఫర్ చేశారు, నేను రిఫ్యూజ్ చేశాను. నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, నేను చాలా నిజాయితీ గల మనిషిని, నా అంత ట్రూ మ్యాన్, సరైన వ్యక్తి ఈ భూమి మీద మరొకడు లేడు, నాకే దురాశ లేదు, కాబట్టి నాకు శాలరీ గురించి పెద్ద ఆసక్తి ఏం లేదు, మీరేమి ఎంత ఇస్తే అంత తీసుకుంటాను, నేను పని చేయడం మీదే నాకు ఇంట్రెస్టు, వారానికి 65 గంటలు పనిచేస్తాను నేను అన్నాడు. అక్కడ ఆయన ఒక సూపరింటెండెంట్ ఇంటర్వ్యూ ఇన్ఛార్జి ఏం చేస్తాడో చూస్తాడు. బా ఎంత బాగా ఉన్నాడు ఇతను, ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. బా నేను ఇలాంటి వ్యక్తిని నిన్ను చూడలేదు, నీలో ఏమైనా లోపాలున్నాయా, బలహీనతలున్నాయా అని అడిగాడు. నసరుద్దీన్ ఒకటే చెప్పాడు, నేను అబద్ధం చెప్తాను అని. అక్కడితో అయిపోయింది. చూసారా? అంటే అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాడు, బట్ వన్ కవర్స్ ఆల్ ద రెస్ట్. మరి అతను చేసిన ఆ కవర్ ఏంటి? అబద్ధం అనే కవరు మొత్తం అంతా చెడగొట్టేసింది. ఇంకా వేరే వీక్నెస్ ఏం అక్కర్లేదు, ఒక్క అబద్ధం ఒకటి చాలు, ఒకటి చాలు. మొత్తం నువ్వు ఎంత మంచి మాటలు చెప్పినా నువ్వు ఒక అబద్ధం చెప్తే చాలు, మొత్తం అంతా నాశనం అయిపోతుంది. దేర్ ఆర్ నాట్ మెనీ వీక్నెసెస్ ఇన్ యూ. నీకు ఎన్నో బలహీనతలు అక్కర్లేదు, ఒక వీక్నెస్ ఉంటే చాలు. అది మొత్తం అన్నిటినీ, ఆ ఒక వీక్నెస్ అన్ని వీక్నెస్లకి, అన్ని బలహీనతలకి దారితీస్తుంది. ఒక బలహీనత అనేక బలహీనతలకు దారితీస్తుంది. నువ్వు అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ వీక్నెస్. ఎందుకంటే అది నీ బలహీనత ఏంటో నీకు తెలియాలి. దీన్నే మా కొంతమంది మాస్టర్స్ ఏంటంటే, నీ బలమేంటో తెలియాలి, నీ బలహీనత ఏంటో తెలియాలి అని అంటారు. ఎందుకంటే అది నీ వెంట వస్తుంది. అది నువ్వేంటో, నీ బలమేంటో తెలియాలి, నీ బలహీనత ఏంటో తెలియాలన్నప్పుడు అది నీ వెంట వస్తుంది. నువ్వు ఎక్కడికి పోయినా అది నీ వెంటే వస్తుంది. ఇది ఆధ్యాత్మిక విషయంలో ఇది బేసిక్ థింగ్. నువ్వేం చేస్తున్నావు అనేది ప్రాధాన్యత కాదు, నీ లోపల ఏ విధంగా ఉన్నది అనేది ముఖ్యం. బేసిక్ థింగ్, నువ్వు వాట్ టు బీ, నువ్వేం కాబోతున్నావు. నీ వాట్ టు బీ అంటే నీ లోపల ఉన్నది, నీ లోపల ఉన్న ఉనికి ఏమిటి, నీ ఇన్నర్ మోస్ట్ కోర్ ఏమిటి. ఎందుకంటే నువ్వు చేసే పనులన్నీ పైకిగా కనపడతాయి, నువ్వు చేసే పనులన్నీ పైకే కనపడతాయి, అవి పరిధిలోనే ఉంటాయి, సర్కంఫరెన్స్లోనే ఉంటాయి. అయితే నువ్వు చేసే పనులన్నీ ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయి, అది బాహ్య ప్రపంచం వైపే ఉంటాయి. కానీ నీ ఉనికి ఉందే అది ఇంపార్టెంట్. నీ ఉనికి ఉందే యాజ్ యు ఆర్,
నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. యాజ్ యు ఆర్ విత్ దేనితోనూ సంబంధం లేకుండా ఉంటుంది. నీ లోపల ఉన్నది దేనితోనూ సంబంధం లేకుండా ఉంటుంది. అదే నీవు, నీ లోపల ఉన్న నీవు. నీ లోపల ఉన్న నీవు ఎలా ఉన్నావు అది ముఖ్యం. నువ్వేమి చేయకుండా ఉండవచ్చు, కానీ బట్ యు కెనాట్ బీ వితౌట్ బీయింగ్. నువ్వు ఏమి చేయకుండా నువ్వు బతికే ఉన్నావు. బతకకుండా నువ్వేమి చేయడానికి ఏమి ఉండదు, కానీ నువ్వేం చేయకుండా ఉన్నా బతికే ఉన్నావు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఉన్నావు, నువ్వు ఇంకా బతికే ఉన్నావు. అది చేయడం అనేది సెకండరీ. ప్రైమరీ అనేది నువ్వేమిటి, ఆ లోపల ఉన్నది ఏమిటి. నువ్వేమి చేయకుండా గమ్మునున్నా నీ లోపల ఉన్నది ఏమిటి. ఆ మనిషి తన లోపల ఉన్నది ఆ కాన్షియస్ లేకుండా ఏమి చేయలేడు. సో బీయింగ్ ఈజ్ ద ఎసెన్స్. నీ ఎసెన్స్ ఏంటి? నీ మూలం నుంచి అన్నీ ఉత్పన్నమవుతాయి, నీ నుంచే అన్నీ ఉత్పన్నమవుతాయి. ఆ నువ్వు ఏమిటి, ఆ ఎసెన్స్ ఏమిటి? నీ లోపల ఉన్నది ఎసెన్స్. జీసస్ ఎసెన్స్ ఉంది, కృష్ణ ఎసెన్స్ ఉంది, బుద్ధ ఎసెన్స్ ఉంది. ఆ ఎసెన్స్ గురించి మాట్లాడుతున్నారు. నువ్వేం చేస్తున్నావు, ఆ చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అది నాట్ ద బిజినెస్. నీ ఎసెన్స్ ఏమిటి? ఓ జీసస్ ఎసెన్స్ ఉంది, ఓ కృష్ణ ఎసెన్స్ ఉంది, ఆ మూలము, ఆ సారము, ఆ బుద్ధుని ఎసెన్స్ ఉంది. సో దే ఆల్ టాక్ అబౌట్ బీయింగ్. అది కానీ టెంపుల్స్, చర్చిలు, మాస్కులు, ఆర్గనైజేషన్స్, ఈ జాతులు ఇవన్నీ ఏం చేస్తాయి? ఆ గురువులు ఏం చేస్తారు? సోకాల్డ్ గురువులు, ఆ టీచర్సు, ఆ పూజారులు ఏం చేస్తారు? నువ్వు ఏం చేయాలో చెప్తూ ఉంటారు. కానీ నీ లోపల ఉన్నది ఏమిటో, నువ్వేమి కావాలో, నువ్వు ఏ విధంగా ఉండాలో, నీ లోపల ఏ విధంగా ఉండాలో చెప్పరు. నీ మూలంలో నువ్వు ఏ విధంగా ఉండాలి అనేది చెప్పరు. నువ్వేం చేయాలి అనేది చెప్పరు. నీ లోపల పరిణామక్రమం ఏ విధంగా సంభవిస్తుంది, నువ్వు ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది గమనించరు. అయితే ఒక వాటికన్ అంటే ఓషో గారు అంటున్నారు, మీరు ఒక వాటికన్ పోపుని అడిగారనుకోండి, ఆయన వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, నీవు నైతికంగా ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఆయన సమాధానం చెప్తూ ఉంటాడు. మతపరంగా నువ్వు ఏ విధంగా ఉండాలి అనేది చెప్తూ ఉంటాడు. అలాగే నువ్వేం చేయాలి, మతానికి నువ్వేం చేయాలి అనేది చెప్తూ ఉంటాడు. ఇది నీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది. క్లియర్ యాజ్ పాసిబుల్, బికాస్ ఎవ్రీథింగ్ ఎల్స్ డిపెండ్స్ ఆన్ ఇట్. దాని మీద ఆధారపడి ఉంది. Whenever a person like Jesus is born, who misunderstands him? Whenever a person like Jesus is born, we misunderstand him. ఎందుకని అపార్థం చేసుకుంటున్నాము? ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్ ఈజ్ బికాస్ వీ మిస్ దిస్. ఏమిటి మిస్ అయ్యింది? నీ లోపల ఉన్నది. ఆయన జీసస్ ఏమి మాట్లాడుతున్నాడు? నీ ఇన్నర్ మోస్ట్ కోర్ గురించి మాట్లాడుతున్నాడు, నీ అంతరంగం గురించి మాట్లాడుతున్నాడు. ఈ పోప్స్ లేదా ఆ బిషప్స్ లేదా ఇంకా వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు? నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, అలా చేయాలి అని ఆ బాహ్యమైన పరిస్థితుల మీదే వ్యవహారాలు చెప్తూ ఉన్నారు. ఎవరైనా అదే చెప్తారు. నీ లోపల అంతరంగంగా, నీ లోపల పరిణామక్రమం ఏ విధంగా జరగాలనేది ఎవరు చెప్పరు. జీసస్ మాట్లాడేది ఇదే. జీసస్కి జీసస్ అంటే ఆ క్రిస్టియానిటీలో ఉన్న మత పెద్దలు కానీ, ఏ మత పెద్దలు అయినా కానీ, ఎవరైనా కానీ బయట నువ్వేం చేయాలనేది చెప్తారు, కానీ నీ లోపల పరిణామక్రమం ఏమి సంభవించాలి అనే విషయాలు ఎవరు చెప్పటం లేదు. ఈ టాక్స్ అబౌట్ ద బీయింగ్. హూ? జీసస్ టాక్స్ అబౌట్ యువర్ బీయింగ్. బీయింగ్ అంటే నీ ఇన్నర్ మోస్ట్ కోరు, నీ అంతరంగ కేంద్రము, నీ కేంద్రం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు మనం ఆయన మాటలు వింటున్నాం, ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నాం. ఆయన మన లోపల గురించి మాట్లాడుతుంటే అది బాహ్యమైన విషయాల కింద భావన చేస్తున్నాం. అక్కడ ప్రమాదంలో పడ్డాం. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, దెన్ దిస్ సేయింగ్ విల్ బి వెరీ క్లియర్, వెరీ యూస్ఫుల్. దీన్ని అవగాహన చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇఫ్ ఇట్ కెన్ బికమ్ ఏ లైట్ ఆన్ యువర్ పాత్, అంటే నీ మార్గానికి మార్గదర్శి అవుతుంది, వెలుగు అవుతుంది.
లేకపోతే ఏమవుతుంది, ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తే కండెమ్ చేసినట్టు అంటాడేమిటి, నిందించినట్టు అంటాడేమిటి, ఉపవాసం చేస్తే మనల్ని ఏదో మోసపుచ్చుకుంటున్నామంటాడేమిటి, ఇలాంటివన్నీ అంటూ అంటూ ఉంటాం. ఇఫ్ యూ ఫాస్ట్ యూ విల్ గెట్ సిన్, పాపం చేసినట్టు. నువ్వు పాపివైపోతావు, నువ్వు ఉపవాసం చేస్తే పాపివైపోతావు అంటున్నాడు. సో ఈ సేయింగ్ వర్ యాంటీ రిలీజియన్ ఏంటి, మత మత అందుకోసమే కొన్ని ఎత్తిస్తారు అనమాట, కొన్ని ఎడిట్ చేసేస్తారు. అందుకోసమే సీక్రెట్ సేయింగ్స్ అని, జీసస్ సీక్రెట్ సేయింగ్స్ అని మస్టర్డ్ సీడ్లో ఓషో గారు వ్యాఖ్యానం చేస్తున్నారు. కొన్ని డిలీట్ చేసేస్తూ ఉంటారు. దే థాట్ హీ వాజ్ ద మ్యాన్ హూ హ్యాస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ రిలీజియన్. ఏమిటి మనిషి మన మతాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాడా, ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమిటి అని అంటారు. ఆయన ఏమంటాడు, ఇఫ్ యూ ఫాస్ట్ యూ విల్ బి గెట్ ఇన్ సిన్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు పాపం చేసుకున్నట్టే, ఉపవాసం చేస్తే నీకు నువ్వు పాపం చేసుకున్నట్టే. అయితే మనము ఈ యొక్క మనం ఎప్పుడూ వింటూ ఉంటాం, అన్ని మతాలు ఉపవాసం చేయమని చెప్తూ ఉంటాయి. కారణం ఏమిటి, అగైన్ అండ్ అగైన్ వెన్ యూ ఫాస్ట్ యూ ఆర్ ప్యూరిఫైడ్ త్రూ ఇట్. ఉపవాసం చేస్తే నువ్వు శుద్ధి అవుతావు నాయనా అని అన్ని మతాలు బోధిస్తుంటే ఏమిటి పాపం చేసావంటే ఏమిటి అని అంటాం. అయితే జైన్స్ కేవలం జైన్ మాస్టర్స్, జైన్ మతస్థులంతా ఎలా దేని మీద ఆధారపడి ఉంటారంటే కేవలం ఉపవాసం, ప్రతిదానికి ఉపవాసమే, డిపెండ్స్ అపాన్ ఫాస్టింగ్. ఈ జీసస్ ఇలా చెప్పాడు అని కనుక ఉపవాసం చేస్తే మీకు నువ్వు పాపం చేసుకున్నట్టే అని, నువ్వు పాపివైపోతావు అని కనుక వింటే, అమ్మో ఈ మనిషి చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని భావిస్తారు. అంచేత ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తికి మరి వారు శిలువ వేశారంటే అది కరెక్ట్ అని ఆ జైన్స్ నిర్ణయిస్తారు. ఇవన్నీ మాటలు వినేసరికి ఆ జ్యూస్ డిస్టర్బ్ అయిపోయారు. డిస్టర్బ్ అయిపోయి ఇలాంటి విరుద్ధమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, మన మోరాలిటీ అంతా దెబ్బతింటుంది, నైతికత అంతా కోల్పోతాము. ఇఫ్ యూ ఫాస్ట్ యూ విల్ బి గెట్ సిన్ ఫర్ ఎవర్ సెల్ఫ్. అంటే నువ్వుగా ఏమి మోరాలిటీ దెబ్బతింటుంది, నువ్వు ఉపవాసం చేస్తే ప్యూరిఫై అవుతామని అందరూ చెప్తుంటే, నువ్వు ఉపవాసం చేస్తే నువ్వు చెడిపోతావురా నాయనా, నువ్వు పాపం చేసిన వాడివి అవుతారా నాయనా అని చెప్తారు. ఫాస్టింగ్ అంటే పాపము అని చెప్పాడు. ఇఫ్ యూ ప్రే యూ విల్ బీ కండెమ్డ్. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దూషింపబడతావు అని అన్నారు. ఇదేమిటి వినడానికే చాలా విడ్డూరం అనిపిస్తుంది. ఎవరైనా ప్రార్థన చేస్తే దూషిస్తున్నామంటారా? ఇదేమి మతము, ఇదేమి మాటలు? వీ థింక్ రిలీజన్ ఈజ్ గోయింగ్ టు చర్చ్ అండ్ ప్రేయింగ్ టు గాడ్. మనమేం ఆలోచిస్తున్నాం, చర్చికి వెళ్ళి ఇప్పుడు దేవుడిని ప్రార్థన చేస్తామని చెప్తున్నాం. జీసస్ చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దూషిస్తున్నావు దేవుడిని అని అంటాడు. అలాగే నువ్వు దానం చేస్తే నువ్వు దయ్యానికి దానం చేసినట్టే అని అంటున్నాడు. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. వింతగా ఉన్నాయే ఈయన మాటలన్నీ, బట్ వెరీ మీనింగ్ఫుల్ అంటారు ఓషో. వెరీ మీనింగ్ఫుల్. జీసస్ ఈజ్ సేయింగ్ దట్ యాజ్ ఆర్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ రైట్. నువ్వు 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 ఉన్నది ఉన్నట్టుగా నువ్వేం చేసినా తప్పే అవుతుంది. నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు నీ కేంద్రంలో లేవు, అది చేస్తే ఏదో వస్తుంది, ఇది చేస్తే ఏదో వస్తుందని నువ్వు పరుగులు పెట్టి చేస్తున్నావు. అంచేత నీకు ఏమీ ఉపయోగం లేదు. వారిని చూసి వారి వలన ఏదో లాభించారు, ఇది వలన నాకు లాభించారు అనే దానికోసం పరుగున వచ్చి నువ్వు స్వార్థంతో కూడి నువ్వు చేస్తున్నావు, నీకు ఏమీ జరగదు. అంటే ఇట్స్ నాట్ ఫాస్టింగ్ ఆర్ నాట్ ఫాస్టింగ్. ఇక్కడ నువ్వు ఉపవాసం చేస్తావా ఉపవాసం చేయవా అనే దాని మీద ఆయన ఏం మాట్లాడటం లేదు. అది పెద్ద ఇష్యూ కాదు. నువ్వు దానం చేస్తావా దానం చేయవద్దా అనే దాని మీద ఇష్యూ కాదు. ఏమైనా చెయ్యి, కానీ నువ్వు సరిగ్గా లేవురా నాయనా. నువ్వు సరిగ్గా లేకపోతే, సరైన మనిషివి కాకపోతే నువ్వేం చేసినా తప్పే అవుతుంది అని అంటాడు. సో వాట్స్ ఎవర్ యు ఆర్ రైట్ నౌ. ఇప్పుడు నువ్వు ఉన్న పడంగా ఉన్న స్థితిలో నువ్వు సరిగ్గా లేవు. నువ్వు అంచేత నీ లోపల నువ్వు ఏమి చేసినా నీ లోపల నుంచి వచ్చేదంతా కూడా రాంగ్ అయిపోతుంది, సరికానిది అయిపోతుంది. కెన్ యూ ప్రే? ఓకే, నువ్వు ప్రార్థన చేస్తావా, టెంపుల్కి వెళ్ళావు,
చాలా ఈజీగా వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. బట్ యూ కెనాట్ ప్రే, ప్రార్థించవు. అక్కడ ప్రేయర్ ఏంటి? ప్రేయర్కి ఒక స్వచ్ఛమైనటువంటి నాణ్యత ఉండాలి. ఆ ప్రేయర్లో నాణ్యత ఉండాలి, ఒక అద్భుతమైన నాణ్యత ఉండాలి. ఆ నాణ్యత ఏంటి? నీకు లేదు, ఆ క్వాలిటీ లేదు నీలో. ఆ ప్రేయర్కి ఒక క్వాలిటీ ఉండాలి, ఆ క్వాలిటీ లేదు. నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. నువ్వేమంటున్నావు? అక్కడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నానంటున్నావు. అలాగే నువ్వు వెళ్ళి నువ్వు గుడికి వెళ్ళు. ఆ గుడికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూడు, ఏమని ప్రార్థిస్తున్నారో చూడు, ఏమి అడుగుతున్నారో చూడు. వారిని వారు మోసపుచ్చుకుంటున్నారు. దే డోంట్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రేయర్. ఆ ప్రేయరు క్వాలిటీ లేదు. హౌ కెన్ యూ ప్రే? నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తావు? క్వాలిటీ ఉంటే ఆ ప్రేయర్ఫుల్నెస్ ఎలా ఉంటుంది? ఇఫ్ యూ హ్యావ్ నో ద క్వాలిటీ ఆఫ్ ది ప్రేయర్ఫుల్నెస్, అంటే ఆ ప్రేయర్, ఆ ప్రార్థన అద్భుతంగా ఉందా లేదా అన్నది క్వశ్చన్. సో ఆ అద్భుతంగా ఉంటే, క్వాలిటీలో ఉంటే అది అద్భుతంగా ఉంటుంది. అలా అద్భుతంగా ఉంటే నువ్వు ఏ టెంపుల్కి వెళ్ళక్కర్లేదు. నీ ప్రేయర్ నువ్వు ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు. క్వాలిటీ ప్రేయరు నీ ఇంట్లోనే ఉన్నా, నువ్వు ఆ చర్చికి వెళ్ళక్కర్లేదు, టెంపుల్కి వెళ్ళక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రార్థన చేయొచ్చు. నువ్వు కదిలినా ప్రార్థనే, నడిచినా ప్రార్థనే. అండ్ ఇట్ ఈజ్ ఎ ప్రేయర్. నువ్వు తిన్నా, ప్రేమించినా అది కూడా ప్రార్థనే అవుతుంది. నువ్వు చూసినా, నువ్వు శ్వాసిస్తున్నా, అండ్ ఇట్ ఈస్ ఎ ప్రేయర్. ఎందుకని? బికాస్ ద క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ఫుల్నెస్, ఆ ప్రార్థించే దానిలో క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ దేర్, అది ఉంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ బ్రీతింగ్. శ్వాస ఏ విధంగా ఉందో క్వాలిటీ ప్రేయర్ నీలోనే ఉంది. అంచేత అక్కడ నువ్వు శ్వాస లేని క్షణంలో నువ్వు లేవు. శ్వాస ఉంది అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ ఉంది. నువ్వు నోరు తెరిచి అడగకుండానే నడుస్తూ ఉంది కదా. నువ్వు నోరు తెరిచి అడగకుండానే నడుస్తుంది. బట్ దెన్ దెర్ ఇస్ నో నీడ్ టు గో టు ద టెంపుల్ ఆర్ టు ద చర్చ్. నువ్వు ఏ టెంపుల్కి వెళ్ళక్కర్లేదు, ఏ చర్చ్కి వెళ్ళక్కర్లేదు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. సో చర్చెస్ అండ్ టెంపుల్స్ ఆర్ ఎగ్జిస్ట్, బట్ దోస్ హూ వాంట్ టు డిసీవ్ దెమ్సెల్వ్స్, వారిని వారు మోసపుచ్చుకొనుట కొరకు ఆ చర్చలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. ఫర్ దోస్ హూ హ్యావ్ నో క్వాలిటీ ఆఫ్ ప్రేయర్, అంటే వారికి ఆ క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ లేకపోవటం. ఆ ప్రేయర్ అంటే శ్వాస ఏ విధంగా ఉందో అంత సహజంగా నీలో ఆ ప్రేయర్ ఉంది. నీ చూపే ప్రార్థన, నీ నడకే ప్రార్థన, నువ్వు తినడమే ప్రార్థన. చూసారా ఇలా ఉంటుందో? సో అండ్ వుడ్ లైక్ టు బిలీవ్ దట్ దే ఆర్ ప్రేయింగ్. వాళ్ళు ఆ గుడికి వెళ్ళేవాళ్ళు లేదా ఆ చర్చికి వెళ్ళేవారు మేము ప్రార్థిస్తున్నామని అనుకుంటున్నారు. ఒక మనిషి చనిపోతున్నాడు, పాపి చనిపోతున్నాడు. హీ హ్యాడ్ నెవర్ బీన్ టు ది టెంపుల్, నెవర్ ప్రేడ్, నెవర్ లిసన్ టు వాట్ ద ప్రీస్ట్ సెడ్. బట్ యాజ్ ద మూమెంట్ ఆఫ్ డెత్ హీ బికమ్ అఫ్రైడ్. అప్పుడు వాడు వెళ్ళలేదు, నేను ప్రార్థన చేయలేదు, ఆ పూజారి మాటలు వినలేదు, లేకపోతే ఇంకా టెంపుల్ ఏమి వినలేదు అని ఆ చర్చి ముందు బాధపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? నువ్వు పాపం చేశావు కాబట్టి నువ్వు ఈ విధంగా ప్రాయశ్చిత్తం చెయ్యి, లేకపోతే ఆ దానం చెయ్యి, నీ పాపం కడగబడుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరిని మోసపుచ్చుకుంటున్నావు నాయనా అంటున్నాడు జీసస్. నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. నువ్వు శ్వాస ఎంత సహజమో అంతే సహజంగా నీ లోపల ఉన్నదాన్ని పట్టుకో, నీ ఉనికిని పట్టుకో. అప్పుడు ప్రేయర్ అనేది ఏమవుతుంది? సైలెన్స్, ప్రేయర్ ఆఫ్ సైలెన్స్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్ ఆఫ్ సైలెన్స్. సో ఈ విధంగా ఉంటుంది. ఓషో గారు మనకేం చెప్పినా మెడిటేషన్ గురించే ఉంటుంది. సో జీసస్ చెప్పే విషయాలు అంత అద్భుతంగా ఉంటాయి. అవి వ్యాఖ్యానాలు, సీక్రెట్. మెడిటేషన్ గురించి చెప్పినా వారు మెడిటేషన్ గురించి అర్థం చేసుకోలేదు.
సో ప్రేయర్ అనేది నీ లోపల ఉన్న ఎసెన్స్ వైపుకే వెళ్ళాలి, నీ మూలంలోకే వెళ్ళాలి అనే పాయింట్ మీదే ఉంది. సో థ్యాంక్ యూ అప్ టు నౌ. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.